నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలోని 566 జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. ఇక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తులతో భాగంగా ఈ ప్రక్రియను తుది రూపు ఇచ్చే పనిలో కూడా శాఖ సిద్ధమైంది. వీటితో పాటు ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటివరకు తెలంగాణలో 5817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ సమీపంలోని గ్రామాల్లో వాటిలో విలీనం చేయటం, మేడ్చల్ జిల్లా మొత్తాన్ని అర్బన్ ప్రాంతంగా మార్చడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మండలాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలుగా మార్చడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గబోతున్నట్లు పేర్కొంటున్నారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలోని 566 జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తుల్లో భాగంగా ఈ ప్రక్రియను తుదిరూపిచ్చే పనిలో ఆ శాఖ నిమగ్నమైంది. దీంతో పాటుగా ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ కాబోతుంది. తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే కేబినెట్ భేటీలు, వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. సో ప్రధానంగా ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంపీపీ స్థానాలతో పాటుగా ఎంపీటీసీలు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ వారంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. మొదటగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్తో పాటు ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం, అట్లాగే ఎన్నికలు నిర్వహించడం. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఆ మేరకు మంత్రుల నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. ప్రభుత్వం తరఫు నుంచి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతు భరోసా వేయడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరిగేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి స్థానాలు తగ్గేటువంటి అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ఏదైతే గతంలో మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను కానీ, మండలాలను కానీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకొచ్చినారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ సంబంధించిన స్థానాలు, అట్లాగే జెడ్పీటీసీ స్థానాలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. ముఖ్యంగా 566 జెడ్పీటీసీ అట్లాగే ఎంపీపీ స్థానాలకు
ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఆ, తుది జాబితా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇవైతే కొత్తగా మున్సిపాలిటీలు ఇటు జిల్లాలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడము, అట్లాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మండల స్థానాలన్నీ కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలు ఇటు కార్పొరేషన్లలో కలిసిపోయిన నేపథ్యంలో ఈ ఎంపీటీసీ స్థానాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు సంబంధించి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలు మండలాలను కూడా మున్సిపాలిటీ లోపల కలిపిన నేపథ్యంలో అక్కడ ఎంపీటీసీ స్థానాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నాయి. ఇక 566 జెడ్పీటీసీకి సంబంధించి మొత్తం 2019లో జరిగినటువంటి ఎలక్షన్లకు సంబంధించి 32 జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీపీలు అట్లాగే 539 జెడ్పీటీసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు 539 వరకు ఎంపీపీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇక ఈసారి అయితే 31 జిల్లాలకు సంబంధించి 566 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూడా జిల్లాల వారీగా చూసుకుంటే కనుక అత్యధికంగా నల్గొండలో 33 జెడ్పీటీసీలు అట్లాగే నిజామాబాద్లో 31 జెడ్పీటీసీ స్థానాలు కూడా ఉండి పెద్ద స్థాయిలో ఉన్నాయి. అయితే 31 ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లను ఎవరు ఏ పార్టీ అధికంగా గెలుచుకుంటుందో వారికే రాష్ట్రంలో కూడా మంచి పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ జెడ్పీటీసీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఎన్నుకుంటారు. ఒక్కో జెడ్పీటీసీకి సంబంధించి జెడ్పీపీ ఎవరైతే ఉంటారో జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి 12 నుంచి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు కలిసి ఒక జెడ్పీ చైర్మన్ కూడా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక 33 జిల్లాలకు సంబంధించి చూస్తే ఒక్కో జిల్లాలో కనీసం 6 నుంచి 7, 8 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన పార్టీగా అవతరించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రానున్న సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి కూడా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవారు అట్లాగే ఎంపీటీసీలు కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. ఒక్కో ఎంపీటీసీకి 3 గ్రామాలు కూడా ఉంటాయి కాబట్టి ఎంపీటీసీ పరిధిలో 3 గ్రామాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. జెడ్పీటీసీలు ఎంపీపీలు కలిసి జిల్లా స్థాయిలో జరిగేటువంటి జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ఎలక్షన్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముందుగా జరిగేటువంటి జెడ్పీటీసీ ఇటు ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారుతుంది. దీంతోపాటు తగ్గిన స్థానాల నేపథ్యంలో మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో జరిగినటువంటి విలీనమైనటువంటి ఎంపీపీ స్థానాలకు కానీ ఎంపీటీసీ స్థానాలకు కానీ ఆ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. రిజర్వ్డ్ స్థానాలు అనేవి మార్పు చేర్పులు ఉండకపోవచ్చు. అంటే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్థానాల్లో మార్పు లేకపోయినా మిగతా అంశాలకు సంబంధించి మిగతా షెడ్యూల్కి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుందా? అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది 42% రిజర్వేషన్ను అమలు చేస్తామనే ప్రకటన చేసింది. దానికి సంబంధించిన బిల్లును కూడా ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపిన నేపథ్యంలో ఇంకా బిల్లు అయితే పాస్ కానట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎంపీపీ స్థానాలు కానీ ఏదైతే స్థానిక సంస్థలు జరిగే సందర్భంలో కనుక కాంగ్రెస్ పార్టీ వారు కేటాయించే టికెట్లకు సంబంధించి రిజర్వేషన్ క్రైటీరియాను పాటించేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే బీసీ సంఘాల నుంచి కూడా ఈ డిమాండ్ అయితే వస్తుంది. అంటే బిల్ పాస్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం అట్లాగే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లు చాలా టైం ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే పాత పద్ధతిలో ఉన్నటువంటి రిజర్వేషన్లే గతంలో 5 ఏళ్ల నాటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవే రిజర్వేషన్లను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాటించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి స్లోగన్ ప్రకారం అయితే అఫీషియల్గా ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం మారేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే గతంలో జరిగిన ఎలక్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన రిజర్వేషన్లే ఈసారి కూడా కంటిన్యూయేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం పార్టీ పరంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న రిజర్వేషన్లు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి టికెట్లు కేటాయించడంలో పార్టీ పరంగా పాటించేటటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు
ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ బీసీ రిజర్వేషన్లను కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏదైతే జనాభా లెక్కల ప్రకారం మొన్న జరిగిన కులగణన లెక్కల ప్రకారం ఇప్పటికే రిజర్వేషన్ రేషియో కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఆ మేరకు టికెట్ల పరంగా అయితే కేటాయించేటువంటి అవకాశం ఉంది. కానీ అఫీషియల్గా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్లో ఆ మేరకు రిజర్వేషన్లు అయితే ప్రస్తుతం అమలయ్యే పరిస్థితి లేదు రాజశేఖర్. 42% రిజర్వేషన్ సంబంధించి మీరు అన్నట్లు కేంద్రానికి అక్కడ సిఫార్సు చేయడం, ఇంకా బిల్లు ఆమోదం తెలపకపోవడం ఒకటి కొంచెం సందిగ్ధంగా ఉంది. సో ఇక్కడ ప్రభుత్వం కొంతవరకు జాప్యం చేసే అవకాశం ఉందన్నటువంటి విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొన్ని స్థానాల్లో అంతర్గతంగా పార్టీలో వ్యవహారాలు లేకపోతే మిగతా సర్వేలో ఇవన్నీ ఆధారపడి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే 2 వారాల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ముందు నుంచి అదుగో ఇదిగో అంటున్నారు తప్ప ఎక్కడ క్లారిటీ అయితే రావటం లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పార్టీ పరంగా కొంత జరుగుతుంటుంది, అది కామన్గా జరిగేటువంటి పరిస్థితులే. కానీ ఊహించినంత స్థాయిలో ప్రభుత్వానికైతే అంత పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు గ్రౌండ్ స్థాయిలో. ముఖ్యంగా మనం ఇప్పటికీ కూడా గమనిస్తున్నాం, ప్రభుత్వం అయితే ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు చివరి వారంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా నోటిఫికేషన్ జూన్ నెల చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మంత్రుల నుంచి చెప్తున్నటువంటి మాట. కాబట్టి దాంతోపాటు ప్రభుత్వం రైతు భరోసాని ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ దగ్గర పడుతుందనే సంకేతాలను కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక చర్చ అయితే ఉంది నిజానికి. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లేదా ఇతర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కొంత జాప్యం జరుగుతుంది, లేదా తమ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎట్లాంటి కేటాయింపులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇది చాలా పెద్ద స్థాయిలో అయితే జరుగుతున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో కనిపించడం లేదు. మైనర్గా ఒక 1 to 5% మాత్రం అట్లాంటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క గ్రామ జనాభాను బట్టి చూసుకుంటే కనుక ఒక్కో గ్రామానికి 12 నుంచి 15, అంటే చిన్న స్థాయి గ్రామాలు అయితే కనుక 2000 వరకు జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో 12 నుంచి 15 ఇళ్లను, అట్లాగే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఇంకా అధికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా సీట్లు ఇందిరమ్మ ఇళ్ళని కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత ఒకరిద్దరి పేర్లను అటు ఇటుగా మార్చేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది అట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఎలక్షన్లు అయితే తొందరగానే వచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు తగ్గటం ఇవన్నీ చాలా కీలకంగా పోతున్నాయి. అంటే ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తగ్గబోతుంది అన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా తగ్గితే ఏ జిల్లాలకు ఈ ప్రభావం కనిపించబోతుంది, తగ్గే అవకాశం? ఎందుకంటే ఇటువైపు ములుగు జిల్లా చూసుకుంటే అక్కడ 10 స్థానాలే జడ్పీటీసీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నియోజకవర్గాల్లో పడే అవకాశం కనిపిస్తుందా? సో ఎక్కడ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? ఏదైతే ఉమ్మడి అక్కడ మన ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ అట్లాగే ములుగు జిల్లాకు సంబంధించి కానీ కొన్ని చోట్ల ఆ సీట్లు కొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ స్థానాలు కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఎంపీటీసీ అట్లాగే జెడ్పీటీసీ స్థానాలు కొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సంబంధించినటువంటి మండలాలను ఏదైతే మున్సిపాలిటీలు అట్లాగే కార్పొరేషన్లలో విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీట్లకు సంబంధించి కొంత సీట్లు అయితే తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రిజర్వేషన్ల పరంగా మాత్రం చూస్తే కొంత పెద్ద మార్పు అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. సేమ్ టైం ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో అది ఆ జిల్లాలో పట్టు సాధించడంతో పాటు ఆ రాష్ట్రంలో కూడా ఒక బలమైన పార్టీగా అవతరించేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా 5817 ఎంపీటీసీ స్థానాలు తెలంగాణ మొత్తంగా ఉండటం, అలాగే